ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్టం నామపేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడడానికి ఈరోజు రావడం జరుగుతూ వచ్చింది. సంతోషిస్తూ ఉన్నాను. నాకు నిన్నటి దినాన ఒక దేవుని సేవకులు ఫోన్ చేశారు. అనంతపూర్లో జరిగిన సంగతి గురించి తెలుసు కదా మీకు. దాని గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. అలాగే కొన్ని విషయాలు కూడా మీకు తెలియజేస్తానని చెప్పాను. అసలు ఏం జరిగింది అక్కడ, ఆ గ్రామం ఏమిటి, ఆ ప్రదేశం ఏంటి కూడా మీకు చెప్పడం జరుగుతూ వచ్చింది. అనంతపూర్లో దైవజనులు సువర్ణరాజు గారు ఉన్నారు. ఆయనకు నాకు పరిచయం. ఆ దైవ సేవకులు ఫోన్ చేశారు. అక్కడ మా బాబాయ్ గారు ఆయన కూడా పరిచయం చేస్తూ ఉంటారు. కొన్ని విషయాలు నాతో పంచుకుంటూ వచ్చారండి. అసలు ఏం జరిగిందంటే, సువర్ణరాజు గారు చేస్తున్న పరిచర్య అదే గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలోనే కొంతమంది క్రీస్తు విరోధులు, ముష్కరులు, మత ఉన్మాద భావజాలం కలిగిన వ్యక్తులు 30 మంది చేరి యవనస్తులు అక్కడ కారును దగ్ధం చేయాలని ప్రయత్నం చేస్తూ వచ్చారు. అది కాక వాళ్ళని కొట్టడం, తర్వాత గాయపరచడం, గ్లాసులు పగలగొట్టడం, దాదాపు 2 లక్షల రూపాయల నష్టం చేకూర్చబడింది. ఇదంతా మీరు చూశారు, విన్నారు. ఆ తర్వాత జరగబోతున్న పరిణామాలు కూడా అనేక మంది కూడా మీకు చెబుతూ వచ్చారు. అయితే అక్కడ జరిగిన సంగతి ఏంటి, ఆ పాస్టర్ గారు నాతో అర్ధగంట సేపు మాట్లాడిన తర్వాత ఆయన చెప్పిన విషయం ఏంటంటే, అయ్యా, నేనున్న ప్రదేశంలో జరిగింది. నేను ఒక 5 నిమిషాల్లో వెళ్తాను, వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక న్యూస్ వచ్చింది. నేను వాళ్ళని పిలవలేదు. అక్కడ అనంతపూర్లో పరిచయం చేసే ఒక చర్చి వారు వచ్చి అక్కడ సువార్త చెప్తా ఉన్నారు. వారు సువార్త చెప్తా ఉన్నారు, మంచి మాటలు చెప్తున్నారు. కానీ అదే పరిస్థితుల్లో అక్కడనే ఒక హిందూ సమ్మేళనం జరుగుతుంది. వాళ్ళకి ఈ సంఘటన తెలియదు. వాళ్ళు జరిగే మీటింగ్ వీళ్ళకి తెలియకుండా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు కోపంతో చాలామంది యవ్వనస్తు పిల్లలు వీళ్ళకి కొట్టడం జరుగుతూ వచ్చింది. అది జరిగిన సిచ్యువేషన్. నాకు కూడా ఫోన్ వచ్చింది. ఇక మరి నేను తర్వాత 5 నిమిషాలు తప్పించుకోకపోతే నా పరిస్థితి కూడా ఏమైపోతుందో తెలియదు అని దైవజనుడు మాటతో వచ్చారు. ఆయన చాలా మంచి దైవ సేవకుడు. వాళ్ళ విషయం ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మీరే వినండి. ఆయన అసలు ఇక్కడ ఏం జరిగింది, ఆ ప్రాంతంలో, ఆ గ్రామంలో ఏం జరుగుతూ వచ్చింది, ఇప్పుడు అది ఎలాగ దారితీస్తుంది, క్రైస్తవుడు ఏం చేయాలా అనే విషయాన్ని నేను చెబుతాను. అందరూ సమరస్యంగా శాంతిగా బ్రతుకుదాం. వినండి ఈ మాటలు జాగ్రత్తగా. ఏంటంటే వాళ్ళది ఏదో హిందూ సమ్మేళనం మన సంఘంలోనే జరిగింది. మన సంఘంలోని మన సొంత చర్చిలోనే జరిగింది. చర్చిలో మన సంఘం అది. ఆ ఊరు కొరకోడు అనేది మన సంఘం, సొంత సంఘం. ఓకే. ఆ ఊర్లోనే జరిగింది. అందులో పెద్ద సంఘం అదే, పెద్దది. ఆ సంఘంలోనే జరిగింది. అయితే వాళ్ళు హిందువులది కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏదో హిందూ సమ్మేళనం జరుగుతుంది. ఈ అనంతపురం నుంచి గాస్పుల్ టీం వాళ్ళు అక్కడికి సువార్త చేయాలని వచ్చారు. తెలియక వీళ్ళు మైకులు పెట్టుకుని వచ్చారు. వీళ్ళు మైకులు పెట్టుకుని వచ్చేలేక వాళ్ళు ఏం చేశారంటే, మన కార్యక్రమం జరిగేటప్పుడే వీళ్ళు పిలిపించారని ఇక నా మీదకి వచ్చారు. అయ్యో, అదే నేను పిలిపించానని. వీళ్ళు వచ్చింది మనకు చెప్పలేదు. ఓకే. ఆదివారం సాయంత్రం వచ్చారు. మనవి కూడా చర్చిలో అయిపోయి అన్ని ముగించుకొని మనము మన ఇంటికాడ ఉన్నాము. ఈ లోపల వీళ్ళు వచ్చేలేకే వాళ్ళు తాగి ఉన్నారు కదా, ఈ మైకులు, ఈ పత్రికలు చూసేలేక బాగా కోపం వచ్చింది. ఈ కోపం వచ్చి ఇక బేపచ్చంగా ఉన్నారు కదా తాగి, ఒకసారి సైకి చేశారు వెళ్ళిపోండి అని. వీళ్ళు కూడా వెళ్తున్నామని వచ్చేసారు ఊరి చివరికి. ఓకే. ఊరు చివర లాస్ట్ 4-5 మళ్ళీ వీళ్ళు ఆగి ఏదో మైకి పెట్టారు అని మళ్ళీ ఊర్లో నుంచి వాళ్ళు మళ్ళీ బైకులు వేసుకొని వచ్చారు. బైకులు వేసుకొని వచ్చి వీళ్ళు కావాలని చేపించారు వీళ్ళు అని. అక్కడ పెరిగింది గొడవ.
ఆడ బీపత్సం సృష్టించి ఇక ఆడ నుంచి ఊరు బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆడ పాగాలు పడటం అన్నీ ఇంకా ఆడ జరిగినాయి వ్యవహారం అంతా. బా వాళ్ళు ఆపడానికి లేదు, ఏంటంటే దేవుని కృప, నేను ఒక 5 నిమిషాల్లో తప్పించుకున్నట్టు అయిపోయింది. అబ్బా అబ్బా, లేకపోతే అసలు భయంకర ప్రమాదం జరిగేదే. ఉంటే నా పని అయిపోయేది. నిజమే నిజమే. అప్పుడు వార్నింగ్ చేశాను, నువ్వు ఎక్కడ ఉండవు చెప్పని. ఎక్కడ ఉండవు చెప్పు, నీ సంగతి వెళ్తాను ఇచ్చారు. నేను ఏంటంటే ఆ రోజు వాస్తవంగా మీటింగ్ ఉంది నాకు ఆడ. నైట్ మీటింగ్ ఉంది, సిద్ధపడ్డాను వెళ్ళడానికి కూడా. ఓకే. సిద్ధపడ్డాను. ఈ లోపల వాళ్ళంతటా వాళ్ళు ఫోన్ చేయకపోతే నేను వెళ్ళిపోయేవాడిని. వాళ్ళంతటా వాళ్ళు ఫోన్ చేసేలేకే ఇంకా అప్పుడు ఏదో జరిగింది ఇక్కడ అని అప్పుడు అర్థమైంది. ఓకే ఓకే. ఏదో జరిగింది సంథింగ్ అని అప్పుడు వాళ్ళంతా ఫుల్గా తాగి గందరగోళం సృష్టించి చర్చి మీద పోయి చర్చి మీద దాడి చేయడానికి పోయి మన చర్చి మీద అమ్మ ఇట్రా అమ్మ అరే కొద్దిగా అన్నం కలుపుతా అంటే చర్చి మీద దాడి చేశారా చర్చి మీద కూడా? అంటే మనోళ్ళు అడ్డుపడ్డారులే, ఆపారు, లేకపోతే వెళ్ళిపోయారు. అంత చిన్నపిల్లలు లాగున్నారు అందరూ, కుర్రోళ్ళు, కుర్రోళ్ళు. అదే అన్నం అది అది ఎట్లా ఎస్సీ పాలమే ఎట్లా? అది ఊరు తెచ్చిపాలెం కాదు, ఎస్సీ పాలెం కాదు, ఊరు. ఎస్సీ కాలనీ వాళ్ళకి తెలియదు ఇది విషయం, వాళ్ళు వచ్చేది తెలియదు. వాళ్ళు ఏదో పండగ చేసుకుంటున్నారు కదా, వాళ్ళు ఏదో పండగ చేసుకుంటే ఊర్లు తిరుగుతున్నారేమో అనుకుంటున్నారు. ఊరు తిరుగుతున్నారేమో అనుకున్నారు. వీళ్ళు బైకులు వేసుకొని రిబ్బన్లు కట్టుకొని బీభత్సం సృష్టిస్తుంటే అది అర్థం కాకపోయింది. లేకపోతే వీళ్ళు మన క్రిస్టియన్స్ తెలిస్తే వీళ్ళు కూడా ఎగబడేవాళ్ళు. అదే కదా. నేను కానీ ఉంటే ఇంకా వాళ్ళు నా మీదకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు భయంకరమైన జరిగేది. నా మీదకి వచ్చేస్తే మన సంగతి ఊరుకోరు కదా, ఎవరు ఊరుకుంటారు అసలు. ఇంకా అప్పుడు బీభత్సం అయ్యేది. కొద్దిగా ఒక 5 నిమిషాలు పోవటం నాకు మంచి దేవుని కృపే. దేవుని కృప. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి అక్కడ? ఉంది, సీరియస్ గానే ఉంది కండిషన్. వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు అసలు ఎట్లా? పోలీసులు మళ్ళీ పైనుంచి ఫోన్లు వస్తుంటే ఎవరేం చేయలేక చేసేది ఏం లేదు, కేసు పడిపోయింది. కేసు పడిపోయింది. సెక్షన్లు కూడా పెరుగుతున్నాయి, తగ్గించారు ఫస్ట్ సెక్షన్లని, తర్వాత మళ్ళీ పెంచారు. తప్పదు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా, వాళ్ళు కస్టడీలో ఉన్నారు ఇప్పుడు? కస్టడీకి వచ్చారు, జైల్లో జైలుకి వచ్చారు, ఈ రోజు వచ్చారు. ఓకే ఓకే, వెరీ గుడ్. దేవుని స్తోత్రం. వచ్చేసారు, అందరూ వచ్చేసారు. మంచిది మంచిదయ్యా. ఫర్దర్ గా తర్వాత చేసే ప్రక్రియ ఎలా సాగుతుంది, ఎలా ఉంటదంట? మనోళ్ళు రేపు మనోళ్ళు అందరూ శాంతి ర్యాలీ పెట్టారు 11వ తారీఖు. 11వ తారీఖు శాంతి ర్యాలీ పెట్టారు. దానికి మొత్తం స్టేట్ వైడ్కి వస్తున్నారు అందరూ. అవునా? ప్రైజ్ రాడా. ఓకే, గుడ్ గుడ్. 2000 మంది పాస్టర్లు. అబ్బా, మంచిదయా. మేము మొన్న కేసు పెట్టేటప్పుడే 200-300 దాకా వచ్చి ఉంటారు పాస్టర్లు. ఓకే. 300 దాకా వచ్చి ఉంటారు. గుడ్ గుడ్. అంటే మన చర్చి కూడా భోజనాలు ఏర్పాటు చేసాము. ప్రైజ్ రాడా అందరికి. ఓకే. వచ్చిన వాళ్ళందరికి భోజనాలు ఏర్పాటు చేశాం. ఇటు కడప చుట్టుపక్కల వచ్చిన మన కదిలిటమా చుట్టుపక్కల పల్లెల నుంచి బాగా పల్లెలు, అనంతపురం డిస్టిక్, నియోజకవర్గం బాగా గదిలి వచ్చారు. ఖచ్చితంగా వీలైతే ట్రై చేస్తాను నేను రావడానికి. మనం ఇంకా వాళ్ళందరికి వచ్చిన వాళ్ళందరికీ చక్కగా భోజనం ఏర్పాటు చేసి మన కోసమే వచ్చింది అంత దూరం, మన కోసం వచ్చారు కదా అంత దూరం నుంచి. అదే కదా మనమే అంతా వాళ్ళకి చేసాం. చాలా సంతోషం. దేవుడు కార్యం కూడా ఒక టీం బయలుదేరింది ఇప్పుడయ్యా. ఇప్పుడే ఈ రోజు ఒక టీం, ఈ రోజు కూడా ఒక టీం బయలుదేరింది. మళ్ళీ ఇంకోసారి లెటర్ ఇచ్చారు సిఐకి. ఓకే ఓకే. సిఐకి ఇంకోసారి లెటర్ ఇచ్చి తర్వాత
ఇక్కడ మంత్రి ఉన్నాడు, మంత్రిని కలవడానికి పోయారు ఒక టీం. ఇప్పుడు మన ఆ ప్రాంతంలో ఉన్న మన అంటే ప్రజలు ఈ హైందవులు ఎలా మనకు సానుకూలంగా ఉన్నారా? ఇంతవరకు గొడవ లేదు బ్రదర్ అక్కడ మనకి. ఎప్పుడు ఆ, ఇంతవరకు ఎప్పుడు గొడవ లేదు. మనం చాలా మీటింగ్లు, పెద్ద పెద్ద మీటింగ్లు పెడతాం. ఓకే. దాదాపుగా 500 600 బా వస్తారు జనం దాని మీటింగ్కి. రైతిరింబొకలు పెట్టి మైకులు పెట్టి పెట్టాం. అబ్బా మనకల్లి గుంటూరు సైడ్ జరిగే సభలు చదువుతాడు ఎప్పుడు లేదు. వాళ్ళు జరిగేటప్పుడు జరిగిందని వాళ్ళు బాధ. ఇప్పుడు ఫర్దర్ గా మనం తీసుకోవాల్సింది, వాళ్ళు ఒకవేళ జైల్లో పడినా మనోళ్ళు పడరు. మనోళ్ళు కాదయ్యా, వాళ్ళు పడ్డారు కదా ఆ పిల్లలు. ఇప్పుడు తర్వాత మనం తీసుకునే స్టెప్ కొన్ని రోజులు ఉన్న తర్వాత మనమే వెళ్ళి క్షమాభిక్ష పెట్టి తెచ్చుకోవాలా. నేను అదే అంటున్నాను. ఇప్పుడు చేసిందేమో టౌన్ వాళ్ళు, అవును. లోకల్ ఏమో నేనున్నా. అవును. లోకల్ ఉండే వాళ్ళకి హిందువులు కాబట్టి ఏమంటారంటే యేసు ప్రభు వాళ్ళు అంటే మనమే గుర్తుకొస్తాం. అవును. అవును. టౌన్ వాళ్ళు ఎవరా, చర్చీలు, ఈ డినామినేషన్లు అంట, చర్చీలు అంట, లేకపోతే వీళ్ళలో తెగ, ఇవన్నీ వాళ్ళకేం తెలుసు? అవును. అవును. వాళ్ళు ప్రభు వాళ్ళు అంటారు అంతే. అంటే దేవుని ప్రేమను బట్టి ఇప్పుడు వాళ్ళని బయటికి రప్పించాలి. మనం రప్పించాలని ప్లాన్ లోనే ఉన్నాను, కానీ సెక్షన్లు పెరిగినాయి తెలియకుండా. వీళ్ళందరూ నా లోకేష్ ను కలిశారు. అబ్బా, లోకేష్ నుంచి ఆ వీడియోలు పెట్టించి ఫోన్ చేయించారు. ఏం లేదు, చిన్నపిల్లలు కదా, తెలియదు వాళ్ళకి, మూర్ఖత్వంతో చేశారు. కాబట్టి మనం గనక ఇప్పుడు చర్య తీసుకుంటే మళ్ళా దేవుని ప్రేమ చూపించలేము. దేవుని ప్రేమ చూపించి వాళ్ళు బయటికి తెప్పిస్తేనే వాళ్ళు క్షేమంగా ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు బాగుంటారు. వాళ్ళు ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళు గాస్పుల్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, మమ్మల్ని లోపలుండి అటాక్ చేశారు కదా, వీళ్ళు లోపల ఉండగానే కర్రలతో కొట్టడం, రాళ్ళు వేయటం, అటెంప్ట్ మర్డర్ కింద పెట్టారు. లోపల ఉండగా మరి ఇప్పుడు 10-15 మంది ఉన్నారు లోపల. మరి ఇంకా పెట్రోల్ తెచ్చారు, అగ్గిపుల్ల లేదు వాళ్ళకి. ఇంకా అగ్గిపుల్ల దొరికినడితే అయిపోయాడు మొత్తం. మా పిల్లల వాళ్ళు ఏం తెలుసని వాళ్ళు అలా చేస్తూ వచ్చారు. మరి ఏం చేద్దాం, వాళ్ళది కూడా తప్పు కాదు, కానీ రెచ్చగొట్టారు వాళ్ళని. వీళ్ళే రెచ్చగొట్టిందయ్యా. ఈ హిందూ మతంలో బోధించే నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు రెచ్చగొట్టారు. పిల్లలకు పాప ఏం తెలుసు, వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు నాయకులు మాత్రం బాగానే ఉన్నారు. వాళ్ళకేమైంది, బ్రహ్మాండం తిరుగుతారు. వాళ్ళు తిరుగుతున్నారు. పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా, వాళ్ళ పరిస్థితి, భవిష్యత్తులో ఎఫ్ఐఆర్ పడిందంటే వాళ్ళ జీవితం ఏం కావాలా? పడింది ఎఫ్ఐఆర్. అయ్యయ్యా, ఎఫ్ఐఆర్ పడిపోయింది. ఎఫ్ఐఆర్ పడిపోయి ఎస్పీ నుంచి మంచి స్ట్రాంగ్ క్లాస్ వచ్చింది సిఐకి. మళ్ళీ సిఐ మళ్ళీ వాళ్ళని యాక్షన్ పిలిపించుకొని మొత్తాన్ని పిలిపిస్తున్నాడు అందరిని. తగ్గడానికి లేదు అవకాశం. ఇంకేమంటే లోకల్ మేము ఉన్నాం కాబట్టి ఇంకేమైద్దో అదే కదా. మీరు లోకల్ ఉన్నారు కాబట్టి కొంచెం మీకు ఇబ్బంది ఎఫెక్ట్ అవుతుందయ్యా. మరి ఉండకుండా ఎట్టుంటుంది చాలా. ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు, మనం పిలిపిలేదు. పిలిపిపోయి గాలి వార్తతోనే వాళ్ళు చర్చి మీదకి వచ్చారు. నేను కనపడితే తేడా ఉండేది వ్యవహారం. అవునవును. నేను కనపడినడితే కారు గొల్ల అయిపోయేది ఫస్ట్. అబ్బా, వాళ్ళ ఆ త్రాగి ఆ కోపంలో ఉన్నారు. కొత్త సీల్డ్ కారు, i10 గ్రాండ్, పీసులు అయ్యేది. నిజమే, కరెక్టే. మనము ఆ పల్లె నుంచే వెళ్ళాలనా మన చర్చికి వెళ్ళడానికి? చర్చికి వెళ్ళాలంటే ఊర్లో నుంచి వెళ్ళాలి. వాళ్ళ ఇళ్ళ మీద నుంచి వెళ్ళాలి. వెళ్ళారయ్యా మీరు ఈ మధ్య 2 రోజులు వెళ్ళి అక్కడే మనకు భోజనం వెళ్ళ వాళ్ళే పెద్దలు మగవాళ్ళు అందరూ వచ్చారు మన చర్చి కాడికి. మన దగ్గర ఎట్టొకటి మమ్మల్ని ఏడిపించండి అన్నట్టుగా అంటున్నారు. నేను అదే చెప్పాను, రండి అందరం కలిసి కూర్చొని మాట్లాడి చేద్దాం ఏదో ఒకటి అన్నాను. అదే కదా, అంతే. ప్రస్తుతం వాళ్ళని భయపెట్టారు కాబట్టి, కొట్టారు కాబట్టి
మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి సువార్త టీం వాళ్ళ దగ్గర పోయి కొంచెం మాట్లాడి అవునయ్య, అవును, చేయాలి అట్లా. చేద్దామని ఆలోచన ఉంది. చేయండి, ప్రార్థన చేద్దాము. నేను కూడా దీని విషయం మాట్లాడతాను. ఉమ్. చేద్దాం, ఖచ్చితంగా ఇది తెలియాలి. ఆ. ప్రభు ప్రేమ ఏంటో తెలియాలా, ప్రజలు తెలుసుకోవాలి, అంతే మరి, ఇంక దేవుని ప్రేమ తెలిపేయాలి, తప్పదు. తెలిపేయాలి. మనం శిక్షించబడాలంటే ఆ పిల్లలు శిక్షించబడితే మనకేమొస్తుంది? మనకి ఏం వచ్చింది ఇంక, అంతే. చిన్నపిల్లలు తెలియని వాళ్ళు ఏదో చేశారు, ప్రభు ప్రేమను బట్టి క్షమించడం తప్ప ఏం చేసేది లేదు. అది తెలియాలి క్రీస్తు విరోధులకు కూడా. క్రీస్తు విరోధులకి ఏం తెలియదు సార్. ఎప్పుడైనా సరే వాళ్ళు వెనకుండి ముందు వీళ్ళకి నెట్టేవాళ్లే గాని, అవునవును, ఆ మీడియా ముందుకు వచ్చి గట్టికి మాట్లాడేవాళ్లే గాని, వీళ్ళకి సపోర్ట్ చేసి మేమున్నాము మరి అవన్నీ వచ్చి విడిపించేవాళ్ళు రమ్మను. అదే కదా, అసలు నిజమే. వీళ్ళని విడిపించేవాళ్ళు ఎవరు ఉన్నారు? అదంతా జరిగేది చాలా ప్రాసెస్ అయితే. ఇక విడిపిస్తే జరగాల్సింది ఏంటంటే ఒక క్రైస్తవుడే నిర్ణయం తీసుకోవాలి తప్ప మీరే చేయాలి. ఇవన్నీ ఎవరు దాడి చేశారో వాళ్ళే ప్రభు ప్రేమను బట్టి తీసుకురావడం తప్ప ఇంకేం చేయలేదు, చేసేయలేదు. ఇంకా ఎవరి వల్ల కాదు. సరేనా, మా వీటి గురించి ప్రార్థన చేద్దాం, మాట్లాడదాము. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఇదే విన్నారు కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, క్రైస్తవుడు క్షమాపణ గుణం కలిగిన వాడు. యేసుక్రీస్తు చెప్పినట్టుగానే క్రైస్తవుడు చేసేవాడు. క్షమాపణ గుణం కలిగి క్రైస్తవుడు క్షమించాలన్న భావం కలిగి ఉన్నాడు. ఈరోజు ఆయన మాట్లాడినా, నేను మాట్లాడి, ఇతరులు మాట్లాడినా కూడా ఆ యవనస్తులు ఎఫ్ఐఆర్ పడితే వారి జీవితం ఏమైపోతుంది? క్షమించాలనే ఉద్దేశంతో మేము కూడా ప్రయాసపడతా ఉన్నాం. ఎవరో వచ్చి మీకు సహాయం చేయరండి. ఎవరెవరో క్రీస్తు విరోధులు ఉన్నారు కదా, మీ పుస్తకాలు చూసి తర్వాత హిందూ సమ్మేళనాలు పెట్టి ఎవరో చేసి చేయాలనుకుంటున్నారు కదా, ఎవరు చేత కాదు, ఎవరు చేయరు కూడా. మిమ్మల్ని పడుచుకోరు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టుకొని వారు ప్రయాసపడి వాళ్ళు కేసులో ఇరుక్కోవాల్సిన అవసరం ఏముంది? అలా ఉండరు. క్రీస్తు మాటలు వినండి జాగ్రత్తగా. క్రైస్తవుడు ప్రేమ గలవాడుగా ఉంటాడు. ఎవ్వరికి హాని చేయడు, దేశానికి హాని కాదు, ప్రజలకు మేలుకరము. రాబోయే దినాలన్నిటి గురించి ఇంకా నేను మాట్లాడతాను, మీకు చెబుతాను, తెలియజేస్తాను. కాబట్టి ఆలోచించండి, ఎవరు క్రీస్తు గురించిన వ్యతిరేక భావన కలిగి ఉన్నారో దయచేసి అర్థం చేసుకుని. త్రాగడం పాపం, వ్యభిచారం పాపం, అది కదా చెప్పేది. అది చెబుతున్నప్పుడు వచ్చి మీద పడుతున్నారు. తప్పు నాన్న. దేవుని వాక్యం వినండి. ఈ 30 మంది కోసం మేము ప్రార్థన చేస్తున్నాం, వారు విడుదల పొందాలని అనుకుంటున్నాం. అదే క్రీస్తు ప్రేమ. ఇంకొకరు అయితే క్షమాపణ భావం కలిగి ఉండరు. ఒక క్రీస్తు ప్రేమను బట్టి క్షమించాలని ఆలోచన కలిగి ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా అర్థం చేసుకోండి. దాని తగ్గ మంతనాలు కూడా జరుగుతున్నాయి. దేవుని చిత్తమైతే మీరు కూడా ప్రార్థన చేసుకోండి. జైల్లో ఉంటున్నారో, బయట ఉంటున్నారో, ఎక్కడ ఉంటున్నారో తెలియదు. దయచేసి ప్రార్థన చేసుకుని, ప్రభా క్షమించండి, పొరపాటు అయిపోయింది, వాళ్ళు ఏం చేశారు, ఏం తప్పు చేశారు, ఇలా చేస్తే మేమే అని క్షమాపణ అడగండి. దేవుడు క్షమిస్తాడు. తర్వాత సామరస్యంగా అన్ని కార్యాలు జరుగుతాయి. ఈ గ్రామంలో కూడా మంచిగా జరగాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇక అనేక గ్రామాల్లో చాలామంది హిందూ అదేదో రాస్తున్నారంట. ఏంటి, మా మతము మా యొక్క గ్రామాల్లోకి రావద్దని. వ్యభిచారము రాకుండా ఆపు, త్రాగులు రాకుండా ఆపు, మోసం చేసేవారు రాకుండా ఆపు, అశ్లీలమైన వీడియోలు చూడకుండా ఆపు, అంతకుడు రాకుండా ఆపు, సిగరెట్ తాగకుండా వచ్చేవాడిని ఆపు, కైని వేసుకొని వచ్చేవాడిని ఆపు, అక్రమ సంబంధాలు పెట్టుకునే వాడిని ఆపు. క్రైస్తవుడు మంచి మాట చెప్పాడు, వాడిని ఆపమంటున్నావా? ఏం మాట్లాడుతారు, ఏం చేస్తున్నారు మీరు? దేవుడి ప్రజలు రానివ్వండి, దేశానికి క్షేమం, మీ గ్రామానికి క్షేమం. అర్థం చేసుకోండి ఈ మాటలు. క్రైస్తవం